నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా నడిపించే దిశగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీలోని గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ ప్రత్యేకంగా గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించింది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ లో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఈ ఈవెంట్ కు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి గ్రీన్ ప్రాపర్టీలపై ఆసక్తి చూపినందుకు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్. సార్, ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చాలా గ్రాండ్ సక్సెస్ గా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో, as you said, is a grand success. We are thankful to Honorable Chief Minister Revanth Reddy garu for his support. And also state is a partner for this great event. మనకు ఇనాగ్రల్ సెషన్ లో హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు. అట్లనే హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఐటీ శ్రీధర్ బాబు గారు వచ్చారు. తర్వాత వ్యాలిడిటీ సెషన్ లో మనకు R&B మినిస్టర్ డి వెంకటరెడ్డి గారు వచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క మల్లు గారు వచ్చారు. సో అంటే ఇది షోస్ ది ఇంపార్టెన్స్ అటాచ్డ్ టు ది సస్టైనబిలిటీ బై ది స్టేట్ గవర్నమెంట్ అని మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు. అదే విధంగా మాకు మేజర్ గా ప్రిన్సిపల్ సపోర్టర్స్ అయిన అపర్ణ గ్రూప్, అన్విత గ్రూప్, 360 లైఫ్, మై హోమ్ గ్రూప్, వాసవి గ్రూప్, రాజపుష్ప అండ్ హానర్ హోమ్స్, వీళ్ళందరూ కూడా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినారు ప్రిన్సిపల్ సపోర్టర్స్. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. తర్వాత నిర్మాణ రంగంలో ఉన్న అసోసియేషన్స్ ఈ యొక్క గ్రీన్ మూవ్మెంట్ ను పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నవి. దీనిలో ప్రత్యేకంగా క్రెడై, తర్వాత TBF, నరెడ్కో, ఐసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అసోసియేషన్ ఈ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకు సపోర్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ పర్టికులర్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐసియా ప్రశాంత్ గారికి, అట్లనే మన రాజశేఖర్ రెడ్డి గారు క్రెడై కానివ్వండి, ప్రభాకర్ రావు TBF కానివ్వండి, విజయ్ సాయి, నరెడ్కో, వీళ్ళందరూ కూడా దే హావ్ సపోర్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. అట్లనే ఇక్కడ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాం. ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ టాపిక్స్ మీద కూడా మనకి స్పీకర్స్ వచ్చి మాట్లాడారు. థ్యాంక్ టు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ హిస్ సపోర్ట్. అదేవిధంగా కన్సల్టింగ్ సివిలింగ్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు. అట్లనే ఇస్ట్రే, ఆస్ట్రే ఆర్గనైజేషన్స్ కూడా స్పీకర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ స్పీకర్ గా మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ది సీనియర్ పీపుల్. అట్లనే ప్రీస్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రసాద్ గారు కూడా వచ్చారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు వాణి ప్రసాద్ మేడం IAS గారు కూడా చాలా ప్రోత్సహించినారు. తర్వాత ఇక్కడ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. CAYI యంగ్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినారు. అంటే ఫైర్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ సినర్జీ సర్వీసెస్ కూడా వారు కూడా రావడం జరిగింది. తర్వాత సస్టైనబిలిటీ వాళ్ళు కూడా ఈ మెటీరియల్ ఎట్లా రీసైకిల్ చేసి రీయూజ్ చేయడం దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత స్కూల్స్, పర్టికులర్లీ హైదరాబాద్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా మా ధన్యవాదాలు. 500 చిల్డ్రన్ వచ్చినారు పేరెంట్స్ తోటి. ఈ యొక్క సస్టైనబిలిటీ దాని మీద గ్రీన్ బిల్డింగ్స్ మీద కూడా పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరిగింది. 24 మంత్రా కానివ్వండి, అలేకియా హోమ్స్, హిందూ న్యూస్ పేపర్, ప్రాస్పరిటీ హోమ్స్ వారు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్. మా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి చాలా లీడ్స్ వచ్చాయి, చాలా సేల్స్ కూడా కాబోతున్నాయి. ఈ సందర్భంలో లాస్ట్ సెవరల్ వీక్స్ నుంచి కూడా మన సురేష్ గారు, సుజన్ మీడియా, రియల్ సిటీ చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 9 ఛానల్స్ లో సాటర్డే, సండే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక అవేర్నెస్ గా చూపించి దీన్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు.